అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో కమ్మగా రుచికి నోటికి తినాలనుకున్నప్పుడు ఈ మెంతి పులుసుని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం మనం ముందుగా ఒక 2 స్పూన్ల మెంతుల్ని బాగా దోరగా వేపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూను బియ్యం కూడా వేసుకొని బాగా 2 కలిపి వేపేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది మా అమ్మమ్మ నానమ్మ ఇద్దరు చేసేవాళ్ళండి. అప్పుడప్పుడు చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. పులుసు చిక్కబడ్డానికి కూడా ఇలా బియ్యం వేసేవాళ్ళంట. సో తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టేసి పెట్టుకోవాలి. చిత్తూరు ఇంచుమించు తమిళనాడు బార్డర్ కాబట్టి సో ఇంచుమించు తమిళియన్స్ దీన్ని పూండు కొలంబో అని పిలుస్తారండి. సో తర్వాత మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ తీసుకోవాలండి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఆయిల్లో 2 వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకున్నారంటే తొందరగా కూర మగ్గిపోతుంది. తర్వాత మీరు టమాటోలు మీ దగ్గర ఉంటే మాత్రం పెద్ద సైజు టమాటోలు ఒక 2 వేసుకోండి, లేదా 1-2 చిన్న సైజువైనా వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేస్తాం కాబట్టి పులుపు అనేది మనకి సరిపోతుంది. కాకపోతే పులుపు ఇష్టపడిన వాళ్ళైతే టమాటోలు కొన్ని ఎక్కువే వేసుకోండి. తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం కారము, ధనియాల పొడి, నేను ఇక్కడ కారం ఒకే స్పూన్ వేసుకున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. కారం, ధనియాలు 2 వేసిన తర్వాత మనం కొంతసేపు అలా వేగించుకొని చింతపండు పులుపు ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 2 తెల్లులు వచ్చిన తర్వాత మనము మెంతి పిండిని కూడా వేసేసుకోవాలి. మెంతులు బాగా వేపి పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి చివర్లో వేసుకోవాలండి. అప్పుడే మనకి కూర మంచి ఫ్లేవర్, ఆ మెంతి పిండి వేసిన తర్వాత కూరకి మంచి ఫ్లేవర్ వచ్చి మనకి చేదు లేకుండా కూర కూడా చాలా బాగుంటుంది. మనం తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే మన కూర పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.